గంత కలుగునుగాక. కీర్తనలు 145వ కీర్తన 3వ చరణం మనం చదువుకుంటున్నాం. యెహోవా మహత్యం గలవాడు, ఆయనకి అధిక స్తోత్రం పొందదగినవాడు. దేవుని వాక్యం మనం గమనించినప్పుడు ఇది దావీదు భక్తుని కీర్తన. ఇది యెహోవా మహత్యం గలవాడు, అధిక స్తోత్రం పొందదగినవాడు అని మనం చూస్తున్నాం. ఆయన భూమి ఆకాశములకు సృష్టికర్త. సృష్టి యావత్తు ఆయన చేతనే చేయబడినదని మనం ఎరిగి ఉన్నాము. సూర్య చంద్ర నక్షత్రములను వాటి క్రమము తప్పిపోకుండా ఆయన నడిపిస్తున్నాడు. నరులను ఆయన స్వరూపంలో, మనలందరినీ ఆయన స్వరూపంలో ఆయన సృజించి ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేసినాడు. మనం ఆయనకి వ్యతిరేకంగా మన పితరులు పాపం చేసినప్పటికీ మనల్ని త్రోసివేయక ఆయన క్షమించి ఆయన బిడ్డలుగా చేర్చుకొని మన పాపమునకు తగినట్టుగా ఆయన మనకు ప్రతీకారము చేయలేదు. కీర్తనలు 103:11 వాక్యములో మనం గమనించినట్లయితే మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన ఎడల భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అని వాక్యం మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఆయన కృపలో ఆయన ప్రేమలో మనము ముందుకు సాగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనుషులు పాపం చేసినట్టుగా చూస్తున్నాం. పాపం చేసినప్పటికీ మనం నిత్య నరకాగ్నికి వారసులు కాకుండా ఉంటున్నట్లుగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3:4 వాక్యములో మనం చూస్తే, పాపం చేయు ప్రతివారు దేవుని ఆజ్ఞను అతిక్రమించను, ఆజ్ఞాతిక్రమమే పాపము. అయితే పాపములు తీసివేయుటకై మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన అందే పాపము లేదు. ఆయన అందువండు వాడెవడును పాపం చేయడు, పాపం చేయవాడు ఎవడును ఆయన చూడను లేదు, ఎరుగును లేదు అని దేవుని వాక్యములో చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన పాపం లేని వానుడుగా ఈ లోకంలో జీవించి మన పాపాలన్నిటినీ తన మీద వేసుకొని ఆ సిలువలో మరణించి తిరిగి పునరుత్థానుడై లేచాడు. ఆయన రక్తంలో కడగబడిన మనకు పాప విముక్తి అనుగ్రహించాడు. పాపాత్మురాలైనటువంటి స్త్రీని ఈ శాస్త్రులు పరిశీలు ఆయన ఎదుగు తీసుకొచ్చారు. ఆమె పాపంతో పట్టబడినందున ఆమెని రాళ్లతో కొట్టి చంబాలా, బోధకుడా నువ్వేం చెప్తావన్నప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీలో పాపం లేని వారెవరో ఆమెని రాళ్లతో కొట్టి చంపుడి అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ రాళ్ళు అక్కడే వదిలివేసి ఎవరు కూడా ఆమెను రాళ్లతో కొట్టకుండా వెనక్కి తిరిగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మరి ప్రభు ఆమెను అడిగాడు, అమ్మా ఎవరు నిన్ను రాళ్లతో కొట్టలేదంటే లేదు ప్రభు అన్నది. అయితే నేను కూడా నిన్నేం చేయను, నువ్వు మాత్రం ఇక మీదట పాపం చేయకుండా ఉండు అని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ఆయన వారిని శిక్షించలేదు, ఆమెను శిక్షించలేదు. ఎందుకంటే ఆయన ఏందే పాపం లేదు. ఆయన మాత్రమే కొడితే ఆమెను రాళ్లతో కొట్టాలి, ఇంకెవరికి అధికారం లేదు. పాపం లేని వారంటూ ఎవరు లేరు కదా, మనుషులందరూ పాపం చేసిన వారే కదా. ఆయనే పాపం లేనివాడు ఉన్నాడు. ఆయన అయితే ఆమెకి ఏ శిక్ష విధించలేదు. ఆయన ఏమన్నాడంటే, నేను కూడా నిన్నేమీ చేయను, నువ్వు మాత్రం వెళ్ళి ఇంక మీదట పాపం చేయకుండా ఉండు అని హెచ్చరిస్తున్నాడు. మనందరికీ కూడా అదే హెచ్చరిక. మనం ఎంతటి పాపలు మనకు శిక్ష పెట్టలేదు, క్షమించాడు, మనల్ని వదిలిపెట్టాడు. అయితే ఇంక మీదట మనం ఏం చేయకూడదు, పాపం చేయకూడదు అని ఆయన కోరుకుంటున్నాడు. మరి అలాంటి జీవితం మనం జీవిస్తున్నామా? ఆయన ఏదో క్షమాపణ పొంది మరలా పాపం చేయకుండా జీవిస్తూ ఆయన రాజ్యంలో ప్రవేశించుటకు దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలనైనా స్తుతినైనా, మేమెదటి వారమైనా మమ్మల్ని క్షమించి కరుణించి నీ ప్రియబిడ్డలుగా చేర్చుకున్నందుకు మీకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం. ఎందుకంటే మీరొక్కరే మహత్యం గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మా అందరికీ సహాయం చేయగల దేవుడు మీరే కనుక మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకొంచెం మీ కృపలో మమ్మల్ని జీవింప చేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.